హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇది మోస్ట్ సెన్సిటివ్ టాపిక్ కూడా ఇంక్లూడ్ అయింది దీంట్లో, కన్నడ వర్సెస్ తెలుగు అనేది కూడా. ఇది ఎందుకు ఇప్పుడు వచ్చిందంటే, చాలామంది నన్ను ట్యాగ్ చేస్తున్నారు సపరేట్గా. ఈరోజు ఎందుకు ఆ టాపిక్ వచ్చిందంటే, ఇప్పుడే ఒక వీడియో చూశాను. కన్నడ యూట్యూబర్ ఒక అతను కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశాడు. ಏಮನಂತೆ మన ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಹುಡುಗ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಲೇಬೇಕು, ಯಾಕಂದರೆ అది ಅಲ್ಲಿ కన్నడ వర్సెస్ తెలుగు ಅಂತ ಬಂದೆ ఆ రకంగా ఒక వీడియో చేశారు. వీడియో చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు. సో అది నాకు చాలామంది షేర్ చేసి నేను దాన్ని చూసి షాక్ అయ్యా. దాని రిలేటెడ్గా మాట్లాడతాను. దాని రిలేటెడ్గా నా వర్షన్ చాలా హార్ట్ఫుల్గా చెప్తాను. దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయొద్దు ఎవరు కూడా. నిజంగా అంటే మన దేశం మీద ఒట్టేసి, మా అమ్మ మీద, మా ఇంట్లో వాళ్ళ మీద ఒట్టేసి చెప్పేంతగా చెప్తున్నాను. అంత జెన్యూన్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇది నా ఆత్మసాక్షిగా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఎక్కడ ఎటువంటి ఊరికే చెప్తున్నాననే ఫీలింగ్తో చెప్పట్లేదు. మీకు ఇది అర్థం అవ్వాలి, నా స్టాండ్ ఏంటి అనేది క్లారిటీ ఇస్తాను. దాంతోపాటుగా బాధ వేస్తుంది, అయినప్పటికీ తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అనుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో, నార్మల్ పీపుల్ ఆర్ రివ్యూవర్స్, హూ ఎవర్, వాళ్ళు తప్పు కాదేమో ఈ సిచ్యువేషన్స్ దాకా వచ్చిన తర్వాత అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ నేను చేయలేను అలాంటివి. నా స్టాండ్ ఆ హౌస్లో వాళ్ళ ఆట, అది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఆ పర్టికులర్ డే వాళ్ళు ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తా, ఈ పర్టికులర్ డే వీళ్ళు ఆడితే వీళ్ళకి సపోర్ట్ చేస్తా, అంతే. అంతేగాని లాంగ్వేజ్ మన అనే ఉద్దేశం ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఫోకస్ చేయాలని లేదు, వీళ్ళని అనాలి అని లేదు. నేనైతే అలా చేయలేను ఇప్పుడు ఎందుకంటే నేను ఒక రివ్యూవర్ని కాబట్టి. నేను ఆట చూసే జడ్జి చేయాలి, కానీ ఎమోషనల్గా పీపుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. ఆటోమేటిక్గా మనం మహా అయితే ఏం చెప్పగలం, అలా చూడకూడదని చెప్పగలని తప్పించి చూసే వాళ్ళని తప్పు పట్టలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, ఆ సైడ్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్ పర్సన్ అనే ఇదితో థంబ్నెయిల్స్ పెట్టి ఒక వీడియోస్ చేసి వైరల్ చేసుకుంటున్నారు, మన వాళ్ళని సపోర్ట్ చేయండి అని. అలాంటప్పుడు నేను జనాల్ని కాదు అది తప్పు అని నేను చెప్పలేని స్థితికి వచ్చింది. నాకు జెన్యూన్గా హార్ట్ఫుల్గా ఈ సెకండ్ నేను అది చూడంగానే నాకు అర్థమైన మ్యాటర్ అది. అంటే దీంట్లో డెప్త్ ఉందో లేదో మీరే కామెంట్ చేయండి. ఆ పక్క నుంచి వచ్చింది, ఈ పక్క జనాలు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక రివ్యూవర్గా నా పాయింట్ అయితే నేను అలా చేయలేనని చెప్పగలను, కానీ మిగతా వాళ్ళని చేసే వాళ్ళని చేయొద్దని చెప్పలేను. ఎందుకంటే ఎంత కాదన్నా ఓవరాల్గా ఇండియా అని వస్తుంది, ఫస్ట్ మన స్టేట్ అనేది వస్తుంది, అవతల వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు ఇంక ఎలాగూ వస్తుంది. అదేవిధంగా మన సైడు తెలుగు వర్సెస్ కన్నడ అనేది వచ్చినప్పుడు ఆ పక్క వాళ్ళు కూడా అది వాళ్ళలాగా చేరినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. నేను అది చెప్పింది అదే. ఒక 10 రోజుల క్రితంలో ఎప్పుడో చెప్పాను, ఇది ఎంత వైరల్ అయితే అంత ఆ పక్క నుంచి కూడా ఇదే ఫోర్స్ వస్తుందని. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఒక వీడియో షేర్ చేసి, నువ్వు ఇలా చేస్తున్నావు, తెలుగు వాళ్ళకి నువ్వు మాత్రం సపోర్ట్ చేయట్లేదు, నువ్వు మాత్రం సపోర్ట్ చేయి, ఆ పక్క వాళ్ళు చేస్తున్నానంటే ఇంకా జనాలు చేసుకోవచ్చు, ఇంకా నేనేం చేయలేను. ఎందుకంటే ఆ సైడ్ కూడా వచ్చింది. ఇంకా మన వాళ్ళు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయడమే గట్టిగా స్టార్ట్ చేస్తారు. మీరు అనొచ్చు అక్కడ గ్రూప్ ఉంది కాబట్టి వచ్చిందని. ఎస్, గ్రూప్ ఉంది కాబట్టి వచ్చింది. నేనేం చెప్తున్నా, అది గ్రూప్ అంటున్నా అంతే, అది కన్నడ గ్రూప్ అంటున్నా. నేను ఫస్ట్లో ఒక్కరోజు నేను అలా అక్కడ ఫామ్ అయింది. అలా ఫామ్ అయితే ఇదేమరా తెలియకుండా కన్నడ వర్సెస్ తెలుగు వస్తుందా ఈ సీజన్లో అని ఒక్క మాట మాట్లాడు ఒక్క ఎపిసోడ్లో, అది యాజ్ ఇట్ ఈస్ అదే అయింది. ఇది మోస్ట్ సెన్సిటివ్ టాపిక్ అబ్బా, మీరు ఊహించలేనంత ఎక్కువ పెద్ద అయిపోతుంది. కానీ నా వైపు నుంచి మాత్రం నేను దానికి సపోర్ట్ చేయలేను. ఎలాంటి సపోర్ట్ అంటే, ఎక్స్ట్రా మన వాళ్ళు అనేది ఎక్స్ట్రా పెట్టలేను, వాళ్ళు అనేసి ఎక్స్ట్రా సప్రెస్ చేయాలని నాకు ఆ ఫీలింగ్ ఉండదు. కానీ జనాలలోకి అది వెళ్ళిన తర్వాత జనాలు గుడ్డిగా మన వాళ్ళు అని సపోర్ట్ చేసినా నేను వాళ్ళని తప్పే పట్టను. ఎందుకంటే అది తప్పు కాదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మన నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ నుంచి అది స్టార్ట్ అయింది. ఇంకా ఆటోమేటిక్గా ఇక ఆ ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఆపేది నా చేతుల్లో తెలియదు. నేను ఒక రివ్యూర్ ఉన్నా కాబట్టి రెండు వైపులా ఆ ఎపిసోడ్ని బట్టి ఆ పాయింట్ని బట్టి మాట్లాడగలను. కానీ స్ట్రెస్ చేసి నిజంగా మనం చేయకూడదు అని చెప్పితే నా తప్పు అవుద్ది. ఎందుకంటే ఆ పక్క కూడా స్టార్ట్ చేశారు కదా, ఆ పక్క స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు స్టార్ట్ చేయకూడదని జనాలకు ఉంటుంది కదా. అప్పుడు నేనేదో బయాస్ని ఉంటుంది. నేను ఏ రకంగా బయాస్గా లేకుండా ఉంటానంటే, ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఆ రోజు ఏం జరిగిందని చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ రకమైన బయాస్నెస్ నా దగ్గర ఉంటుంది. కానీ ఆ పక్క వాళ్ళు చేశారు కదరా, నువ్వెందుకు మేమెందుకు చేయకూడదని వాళ్ళంటే నా దగ్గర పాయింట్ లేదు. అంటే మోస్ట్ ఎమోషనల్ థింగ్లో ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ వచ్చింది నాకు కూడా. అలాగని ఇంక లేపేసి ఇంక మన వాళ్ళే అనేసి నేను స్టాండ్ తీసుకోలేను. అంటే నేను గట్టిగా నేను చేయాల్సిందే అన్నట్టుకు లేదు. ఎందుకంటే చాలామంది నా ఒపీనియన్కి ఏకీభవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి ఒపీనియన్ అంటే, నేను ఏం చూడం, అటు ఇటు అదేం చూడను. ఆ రోజు ఆటకి ఈ పక్క వాళ్ళైనా ఆ పక్క వాళ్ళైనా నాకు సంబంధం లేదు. ఎవరైనా ఆ రోజు ఆట బాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నా ఒపీనియన్తో మ్యాచ్ అయితే వాళ్ళే నన్ను ఇష్టపడతారు. కానీ ఈ పర్టికులర్ ఎమోషన్ థింగ్లో నా పర్టికులర్ స్టాండ్ మాత్రం నేను బయాస్డ్గా చూడలేను, అదే చూస్తాను. అండ్ వన్ మోర్ స్టాండ్, అది జనాల్లోకి వెళ్ళిపోయి ఆ పక్క స్టేట్ వాళ్ళు కూడా సపోర్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి యూట్యూబర్లు, జనాలు సపోర్ట్ చేసుకున్నా, వేరే యూట్యూబర్లు ఎవరు సపోర్ట్ చేసుకున్నా నేను వాళ్ళని తప్పుపట్టే స్థితిలో లేను ఇప్పుడు. అది దాటిపోయింది, చేతులు దాటిపోయింది. క్లియర్గా స్వయం కృతాపరాధమే, అది క్లియర్గా స్వయం కృతాపరాధమే. ఇంక చూస్తుండే ఇంకా చాలా దారుణంగా వెళ్ళిపోతుంది.
ఇక తప్పదు, ఇక జనాలు కూడా సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషనే, వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకోవడమే. ఈ సీజన్ చేతులు దాటిపోయింది. బిగ్ బాస్ టీం కూడా దీనికి కారణమే అని నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈరోజు ఆ ప్రాసెస్ ఏదైతే పెట్టారో వాళ్ళు వేరే ప్లాన్లో టీఆర్పీలు భయంకరమైన మాస్ ఎలివేషన్స్ మాస్ ఎపిసోడ్ రావాలని వాళ్ళు చేస్తుంటారు తప్పించి అది వేరే రకంగా కన్వే అయ్యే అవకాశమే ఉంది. అదేంటంటే నా స్టాండ్ అయితే అది జనాలు చేసుకున్న దాన్ని తప్పు పట్టలేను. ఎందుకంటే కన్నడ యూట్యూబర్ ఒక అతను చేసేసి వైరల్ చేస్తున్నారు, అది వాళ్ళు కూడా సపోర్ట్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్ళినప్పుడు అరే వాళ్ళు చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదురా వడాలని అడిగినప్పుడు ఎస్ యూ ఆల్సో కెన్ డూ, అంతే. నేనైతే చేయలేను, అది ప్రాబ్లం. సో ఆ వర్షన్ అయితే క్లియర్గా చెప్పాను. ఏది కూడా నాకు మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పాను, నాకైతే ఆ స్టాండ్ లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా అంటే వెరీ ఫ్రాంక్గా ట్రాన్స్పరెంట్గా న్యూట్రల్గా మాట్లాడాలి అంటే ఈ వీడియోలో ప్రోమో చూసిన తర్వాత 1000కి 1,00,000% ఓజీకి అన్యాయం జరిగింది. ఆ ఓజీలో ఎక్కువ మంది వేరే వాళ్ళు ఉండడం వల్ల ఆ అన్యాయం అనేది నాలాంటి వాడు ఎవరైనా చెబితే నువ్వు వాంటెడ్గా చేస్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి మనం ఏమీ చేయలేను. నేను ఆ ఓజీకి అన్యాయం జరిగింది, ఆ ఓజీలో నబీలే ఉన్నని, నిఖిలే ఉన్నని, లేకుంటే గౌతమోలే ఆ ఓజీలో ఉన్నా అదే మాట్లాడేవాడిని. ఎందుకంటే అన్యాయం జరిగింది అన్నాటికి రీజన్స్ లేకుండా మాట్లాడట్లేదు. 100కి 1000% అన్యాయం ఓజీ క్లాన్కి జరిగింది. అది ఏ రకంగా అంటే ఓజీ 12 వారాల నుంచి ఫుడ్ నీళ్లు అన్ని వస్తువులు తక్కువ ఉండి ఫైట్ చేసి పోరాడుతూ వచ్చారు. మధ్యలో వచ్చిన రాయల్స్ వాళ్ళకి అసలు ఏ తప్పు లేదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు బాగా ఆడితే వాళ్ళు విన్నర్ డిజర్వ్డ్, అంతా ఓకే. కానీ వీళ్ళ గురించి మాట్లాడింది ఎందుకంటే వీళ్ళకి 2-3 సార్లు అన్యాయం జరిగింది. ఒకటి 12 వారాల నుంచి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి రాయల్స్లో ఎవరో విన్ కాకూడదని నా ఉద్దేశం అసలే కాదు. ఎందుకంటే ఒక్క వారం ఒక్క ఇన్సిడెంట్ చాలు ఒక మనిషిని విన్నర్గా డిసైడ్ చేయడానికి. దాంతోపాటుగా ఒక్క వారం ఒక్క ఇన్సిడెంట్ చాలు ఒక విన్నర్ మెటీరియల్ అతకపాతలానికి తొక్కేయడానికి. కానీ పాయింట్ ఏంటంటే నిజాలు మాట్లాడుకోవాలంటే 6వ వారంలో వైల్డ్ కార్డ్స్గా వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నామినేషన్స్ పవర్ ఇచ్చాడు. వాళ్ళలో ఇద్దరిని మాత్రమే, వీళ్ళందరూ కలిసి ఇద్దరిని మాత్రమే నామినేట్ చేయగలరు రాయల్స్ని. కానీ ఓజీని వాళ్ళు ఎవరినైనా ఎంతమందినైనా నామినేట్ చేసుకోవచ్చు. వాళ్ళు పాయింట్స్ చూసి వచ్చిన పాయింట్స్ చెప్పుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చూసి వచ్చిన పాయింట్స్తో నామినేట్ చేస్తే అవతల డిఫెండింగ్ ఇంపాసిబుల్. మీరు అనుకోవచ్చు ఓకే అది నేను తప్పు పట్ల ఆ పర్టికులర్ పాయింట్లో వైల్డ్ కార్డ్స్కి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఎస్ వాళ్ళకు ఒక అవకాశం, మీరు పెంట పనులు చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటంటే మీరు చేసే తప్పులు మీరు కవర్ చేసుకోవద్దు, మీ తప్పులు వాళ్ళు చెప్పడం వల్ల మార్పు చెందడానికి అవకాశం ఇచ్చారని నేను ఆ రోజు అనుకుంటాను, అందరం అనుకుంటాం. కానీ ఈ పర్టికులర్ డే ఏదైతే జరిగిందో ఎలిమినేట్ అయిపోయిన ఓజీ కంటెస్టెంట్ని ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని వాళ్ళని తీసుకొని వచ్చి నామినేషన్స్ వేయమంటే 1000 ఒక 95% వాళ్ళు ఎవరిని వేస్తారు, మళ్ళీ ఓజీస్ని వేస్తారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చూసేసి వచ్చారు. దాంతోపాటుగా వాళ్ళకి రైవలరీ కానీ కోపాలు తాపాలు ఏదైనా ఉన్నా కూడా ఓజీ మెంబర్స్తోనే ఉంటాయి. కొత్త వాళ్ళ మీద ఉండవు. కొత్త వాళ్ళ మీద అంత ఈజీగా వాళ్ళ ఓన్గా ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో అది లేదు. కాబట్టి వాళ్ళ మీద కోపం ఉండదు వాళ్ళకి. కాబట్టి నామినేషన్స్ అన్నీ ఓజీ మీదే పడతాయి. ఓజీ మీద పడ్డప్పుడు ఆ పాయింట్లు కూడా గట్టిగా పదునైన బుల్లెట్ లాంటి పాయింట్లు వస్తాయి. ఎందుకంటే చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ నామినేషన్స్లో ఆర్గ్యూ చేయడం ఇంపాసిబుల్. ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళతో అవతల వాళ్ళు మాట్లాడడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఫస్ట్ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయినప్పుడు డైరెక్ట్గా వాళ్ళని నామినేట్ చేయండి చూసి వచ్చిన దాంతో అంటే మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్ ఈస్ ద పాయింట్, ఓన్లీ టీఆర్పీ ఎలిమెంట్ అంతే. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ షో వాళ్ళని చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమని నాకు అనిపించింది అంటే వాళ్ళకి అన్యాయమని 12th వీక్లో తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. నిన్నే ఫ్యామిలీ వీక్ అయింది. ఎవరి పేరెంట్స్ వాళ్ళకి వచ్చి ఇచ్చారు. స్టేజ్ మీద ఎవరి పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి 1 to 5 చెప్పారు. ఎవరికి ఇవ్వాల్సిన ఇన్పుట్లు వాళ్ళకి వచ్చేసాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చేది ఏమీ లేదు. వాళ్ళ గేమ్ మార్చుకోవడానికి ఏం లేదు, వాళ్ళని తొక్కడానికి తప్పించి. దట్ ఈస్ ఫర్ షూర్. ఎవరు ఏమనుకున్నా కూడా. ఎందుకంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడానికి లేదు. ఇన్పుట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. కావాల్సినంత ఇన్పుట్స్ ఎక్కువ వచ్చినాయి, రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చి కూడా అల్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి పాయింట్అవుట్ చేస్తే ఆ రోజు ఎప్పుడైనా చూసి వచ్చిన వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే ఆ పాయింట్ చాలా గట్టిగా దిగబడి అవతల డిఫెండింగ్ కూడా గట్టిగా చేయలేరు. దాంతోపాటుగా చూసి వచ్చిన వాళ్ళ పాయింట్లు ఏంటంటే మేము చూసి వచ్చాం, మేము ఇప్పుడు నామినేట్ చేస్తున్నాం, వాళ్ళు తిరిగి మమ్మల్ని నామినేట్ చేయలేరు. అప్పుడు చెప్పే గట్టి స్ట్రాంగ్ పాయింట్స్కి నార్మల్గా కంటెస్టెంట్ ఉండి నేను ఇప్పుడు మాట్లాడితే అవతల మళ్ళీ అతను వచ్చి నామినేట్ చేయగలడు అనే పాయింట్కి, దాంతోపాటు ఇప్పుడు నేను మాట్లాడితే అవతలోడు మాట్లాడినప్పుడు స్క్రూటినీ అయిపోయి నెక్స్ట్ వీక్లో మళ్ళీ పడచ్చు, నేను ఎలిమినేట్ అవ్వచ్చు, ఆ భయాలు వేరుగుంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ ఇప్పుడు జరిగింది ఏంటి, వీళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఏమి ఫ్రీ హ్యాండ్ అంటే నామినేట్ చేసాం, వాడు నన్ను నామినేట్ చేయలేడు, నామినేట్ చేసాం, నేను హౌస్లో ఉండట్లేదు, నాకు ఓటింగ్ పడేది లేదు, నేను ఎలిమినేట్ అయ్యేది లేదు, ఇంకేం ఉండదు, పెద్దగా భయాలు గీయాలు అవేమి లేవు. చూసి వచ్చారు, గట్టి స్ట్రాంగ్ పాయింట్లు పెడతారు. సో 2 సార్లు అన్ఫేర్ జరిగింది ఓజీ క్లాన్కి. ఈరోజు మొత్తం ఓజీ క్లాన్ నామినేషన్లోకి వచ్చే అవకాశాలు వెరీ హై. ఎందుకంటే వీళ్ళు వాళ్ళనే వేస్తారు కాబట్టి. అది నాకైతే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి క్లియర్లీ అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. రిపీటెడ్గా 2 సార్లు జరగడం
అండ్ 2 సార్లు జరిగిన ఇంకొక హైలైట్ బ్లండర్ ఏంటంటే రాయల్స్లో ఫస్ట్ వీక్లో వీళ్ళు వచ్చినప్పుడు వేసినప్పుడు ఇద్దరు మాత్రమే నామినేట్ అయ్యారు. ఇప్పుడు వచ్చినప్పుడు రాయల్స్లో ఒక్కరు కూడా నామినేట్ అవ్వరు. ఇది వాళ్ళ తప్పు కాదు, కానీ బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళని వేస్తారని బిగ్ బాస్కి ఈజీగా అర్థమైపోద్ది, క్లియర్గా తెలిసిపోద్ది. వీళ్ళు సేవ్ అయిపోతారు. వీళ్ళు సేవ్ అవ్వడం వల్ల వాళ్ళు వచ్చి ఎన్ని వారాలైంది? 6 వారాలైంది. 6 వారాల్లో 2 వారాలు వాళ్ళు సేవ్ అయిపోయారు. గౌతమ్ కృష్ణ నామినేట్ అవుతున్నాడు. గౌతమ్ కృష్ణ కొన్నిసార్లు నామినేట్ అయ్యాడు, కానీ మిగతా వాళ్ళు నామినేట్ అవ్వట్లా. తేజ కూడా అయ్యాడు, కానీ రోహిణి అండ్ అవినాష్ పెద్దగా నామినేట్ అవ్వట్లా. అది వాళ్ళ చేతిలో లేదు. స్టిల్ వాళ్ళకి ఫెయిర్ అవుతుంది, ఈ పక్క వాళ్ళకి అన్ఫెయిర్ అవుతుంది. మనకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ మీద మనకేదో ఉంది కాబట్టి మనం అనుకుంటాం కాబట్టి వీళ్ళది ఏదైనా వీళ్ళు ఉన్నారు కాబట్టి గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ పక్క ఓజీ క్లాన్లో వేరే వాళ్ళు ఉండుంటే వాళ్ళు నిజంగానే గ్రూప్ గేమ్ ఆడారు. నేను కాదనట్లా, గ్రూప్ గేమ్ ఆడినప్పుడు గ్రూప్ గేమ్ అని నేను చెప్తానే ఉన్నా. నార్మల్గా బాగా ఆడినప్పుడు పొగడకపోతే ఒకసారి గ్రూప్ గేమ్ ఆడారు అనగానే ఇంక సీజన్ మొత్తం బ్యాట్ చేయాలంటే కష్టం కదా. నా వల్ల అయితే అది కావట్లా. ఎంతమంది చెప్పినా నాకు ఆ పాయింట్లో నేను ఎక్కించుకోలేకపోతున్నా. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఉంటే నాకు తెలిసి అందరం కూడా తప్పట్టేవాళ్ళం. ఏరా స్వామి ఎన్నిసార్లు తీసుకొని వస్తారా, ఎన్నిసార్లు రా వాళ్ళకి అన్ఫేర్ జరగద్ది, పాయింట్ బై పాయింట్ మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళని చేయొద్దనంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడ మాట్లాడతారో ఇది అన్యాయమే కదా అని నాకైతే గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఈరోజు వరుసగా 2వ సారి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నామినేట్ చేయించడం అనేది అన్ఫెయిర్ ఫర్ ఓజీ క్లాన్. దట్ ఈజ్ ఫర్ షూర్. మీకు ఎంతమంది కనిపించిందో ఈ వీడియో లైక్ చేయండి. నిజంగా జెన్యూన్గా నేను మాట్లాడే ప్రతి మాట నిజం అనుకున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఈ రోజులు ఎలా అయినాయి అంటే పిఆర్లు కామెంట్లు చేసేస్తాయి. పిఆర్లు 100కి 200 300 కామెంట్లు సెకండ్స్లో దింపేస్తాయి. గత దింపేస్తాయి. నా దగ్గరే కాదు, అందరు యూట్యూబర్స్ దగ్గర వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్స్ అందరూ గతగతకు గుద్దేస్తారు. కానీ నచ్చినవి మాత్రం ఎవ్వరు కామెంట్ పెట్టడు, ఎవ్వరు అప్రిషియేట్ చేయరు, ఎవ్వరు లైకులు చేయరు, ఏముండదు. ఆటోమేటిక్గా డిస్కరేజింగ్ ఫీలింగ్ ఉంటుంది. దయచేసి పాయింట్ ఎప్పుడైనా నచ్చినప్పుడు పాయింట్లు పెట్టినప్పుడు లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి దయచేసి. అండ్ ఈ ప్రోమో చూసేటప్పుడు ప్రోమో గురించి మాట్లాడతా. ఇంక ప్రోమో గురించి మాట్లాడేది ఏముంది కానీ నైట్ గట్టిగా మాట్లాడతా. ప్రస్తుతానికి ప్రోమోలో ఉన్న పాయింట్ల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే సోనియా గారు 1000% బుల్లెట్ పాయింట్ దింపారు. షీ కెన్ నామినేట్ విత్ దోస్ పాయింట్స్, దట్స్ ఫర్ షూర్. ఇద్దరికి చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నామినేట్ చేయదగ్గ పాయింట్సే. ఇంతకుమించి ఎక్కువ మాట్లాడి వేస్ట్. ఎందుకంటే ఇక్కడ నామినేట్ చేయదగ్గ పాయింట్లే నామినేట్ చేస్తారు. ఎవరు? సోనియా గారు అయినా అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, బేబక్క అవ్వచ్చు. బేబక్క నార్మల్గా పెద్దగా బాగా మాట్లాడలేరు. అయినప్పటికీ బేబక్క కూడా మంచి స్ట్రాంగ్ పాయింట్ పెట్టే అవకాశం ఉంది, చూసి వచ్చారు కాబట్టి దాంట్లో పెద్ద పాయింట్ ఏం లేవు. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు ఆ పక్క వాళ్ళు ఎలా ఆర్గ్యుమెంట్ చేశారు, దీనికి సోనియా గారు కావచ్చు, బేబక్క కావచ్చు, వీళ్ళందరూ రెసిప్రొకేట్ ఎలా అయ్యారు అనే దాని మీద వాళ్ళది మనం జడ్జి చేయగలం. కానీ పాయింట్స్ ఖచ్చితంగా నామినేట్ చేయదగ్గ పాయింట్తోనే వేస్తారు. ఎందుకంటే బొచ్చెడు తప్పులు చేశాడు నిఖిల్, బొచ్చెడు తప్పులు యష్మి, బొచ్చెడు తప్పులు ప్రేరణ, బొచ్చెడు తప్పులు నబీల్, అందరూ చేశారు. అది చూసి ఒక్క బొచ్చెడు తప్పులో ఒక్క బొచ్చు చెప్పినా కూడా ఆటోమేటిక్గా నామినేట్ చేయొచ్చు. సో సోనియా గారు ఏం చెప్పారు? నోరు జాగ్రత్తనం. అది ఎవడైనా కాదన్నా కానీ సత్యమా. ఈవెన్ శ్రీపాద్ గారు కూడా చెప్పారు, నోరు జాగ్రత్తనం, జాగ్రత్తగా ఉండు, ట్రిగ్గర్ అవ్వబాక, కొంచెం కంట్రోల్లో ఉండి మాట్లాడు అనే మాటలు కిచెన్లో నుంచి బయటికి రాన్నారు. ఎందుకంటే ఆవిడ మిస్టేక్స్ చేస్తున్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకుంటారు. ప్రేరణ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నాగార్జున సార్ కూడా తిట్టినప్పుడు సోనియా గారు దాంతో నామినేట్ చేయొచ్చా లేదా? క్యారెక్టర్లెస్ అన్నావు, నోరు జారుతున్నావు, వేరే వాళ్ళ పనులు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నావు, ఇవన్నీ క్లియర్గా ఆవిడ చేస్తున్న మిస్టేక్స్, దాని మీద నామినేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రోమోలో ఇంకో విషయం జరిగింది. గౌతమ్ కృష్ణ మధ్యలో దూరాడు. ఆ మధ్యలో దూరింది తప్పనేసి అనుకునే వాళ్ళు తప్పు అనిపిస్తుందా రైట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. నా వర్షన్ ఏంటంటే 100% దూరొచ్చు. ఎందుకు దూరొచ్చు? నామినేషన్లో తన పాయింట్ వచ్చింది కాబట్టి, తన పేరు వచ్చింది కాబట్టి, ఇర్రెస్పాన్సిబుల్ అనే పేరు వచ్చినప్పుడు తను దూరతాడు. దీంట్లో స్మార్ట్ గేమ్ ఏంటంటే గౌతమ్ కృష్ణకి క్లియర్గా తెలివైనడు. ఇక్కడ రాయల్స్ని ఎవరు నామినేట్ చేయరని తెలుసు. 1000% రాయల్స్ని ఎవరు నామినేట్ చేయరు. కాబట్టి గౌతమ్ కృష్ణకి అసలే చేయరని కూడా తెలుసు. అలాంటప్పుడు గౌతమ్ కృష్ణకి ఈరోజు నామినేషన్సే పడకపోతే, ఇక ఎవరు పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా అతని స్క్రీన్ స్పేస్ కూడా ఉండదు. ఎందుకంటే ఉండేది 4 వారాలు 3 వారాలు ఉన్నప్పుడు అతనికి ఛాన్స్ వచ్చినప్పుడు, అతను నా పేరు తీసుకొచ్చినప్పుడు మాట్లాడతారు మధ్యలో. అది ఎవరైనా చేస్తారు. ఇక్కడ దాంట్లో తప్పేం లేదు. అలాగని ప్రేరణ గారు కూడా ఏం అనలేని సిచ్యువేషన్ అక్కడ. ఎందుకంటే అది నిజంగానే మాట్లాడొచ్చు కాబట్టి, పేరు తీసుకొని వచ్చింది మాట్లాడొచ్చు కాబట్టి మాట్లాడతారు. సో దాంట్లో పెద్ద ఆర్గ్యుమెంటల్ పాయింట్ ఎందుకు దూరాడానికి దానికి ఒక్కటే లాజిక్ పాయింట్ వీళ్ళు ఏం తీసుకురావచ్చు అంటే నాకు అనిపించింది. మొన్న సోనియా గారు అదే ఎవరెవరు నాకు గుర్తు రావట్లేదు, గౌతమ్ కృష్ణ యష్మి గారిది అక్క అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు నామినేషన్లో అనుకుంటా ఆవిడ యష్మి గారు మాట్లాడుతూ ఉన్న టైంలో వేరే వాళ్ళు గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తుంటే యష్మి గారు మధ్యలో అదే విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నప్పుడు గౌతమ్ని మాట్లాడుతున్న టైంలో సడన్గా యష్మి గారి పాయింట్ వచ్చినప్పుడు యష్మి గారు దూరిన దానివల్లే అక్క అనేది వచ్చింది. అది ఈవెన్ నాగార్జున సార్ కూడా అన్నారు, మధ్యలో దూరే కాబట్టి అక్క అన్నాడు. అక్క మొత్తం వినాల్సింది కదా అని. అది అక్కడ యష్మి గారిది రాంగ్ అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణది రాంగ్. అక్కడ యష్మి గారిది రైట్ అని నేను చెప్పాను. అక్కడ రైట్ అని చెప్పాను. ఆ రోజు నా రివ్యూ ఒకవేళ చూస్తే చూడండి, ఆ రోజు అక్కడ ఆవిడ రావడం రైటే.
ఎందుకంటే మధ్యలో ఆవిడ పాయింట్ వచ్చింది, దాన్ని గౌతమ్ కృష్ణ మీరు గమనిస్తే యాక్సెప్ట్ కూడా చేశాడు. మధ్యలో వచ్చిందని తప్పు పట్ల నాగార్జున సార్ తప్పు పడ్డారు, కానీ గౌతమ్ కృష్ణ మధ్యలో యష్మి గారు వచ్చినప్పుడు సరే చెప్పు అనేసి మాట్లాడమన్నాడు, నా పాయింట్ వచ్చిన మాట్లాడమన్నాడు. కాబట్టి నేను అక్కడ తప్పు పట్టలేదు యష్మి గారు. ఇక్కడ కూడా గౌతమ్ కృష్ణ మధ్యలో రావడం నాకైతే తప్పు అనిపించలేదు. రెండు వైపులా 19 అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అది. ఆ తర్వాత ప్రేరణ గారు లూజ్ మాట్లాడింది లేదో, యష్మి గారు సోనియా గారు నామినేట్ చేయదగ్గ పాయింట్లే. ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వద్దాం. నిఖిల్ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లో అరాచకమైన పాయింట్ నాకేమనిపించిందంటే, ఎపిసోడ్లో 3 గంటలు ఉంటుందంట ఆవిడది, అది మనం లైవ్ చూసే జడ్జ్ చేయగలం. సోనియా గారు 100% రైటా ఏంటి అనేది, ప్రోమోలో మాత్రం 100% రైటే. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన ఆ నామినేషన్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎప్పుడైనా మంచి రీజన్స్తో నామినేషన్ చేసావా అంటే కొన్నిసార్లు చేశాడు, అది నేను కాదనలేను. కానీ ఎక్కువ సార్లు సిల్లీ నామినేషన్స్ నిఖిల్ కూడా చేశాడు. ఆల్మోస్ట్ ఈ సీజన్లో చాలామంది చేశారు, నిఖిల్ కూడా చేశాడు. ఎగ్జాంపుల్స్ బొచ్చులు ఉన్నాయి. అంతెందుకు మొన్న గౌతమ్తో చేసిన నామినేషన్ రీజన్ నాకు నచ్చలేదు, మొన్న తేజతో చేసిన నామినేషన్ రీజన్ నచ్చలేదు. ఎందుకంటే వరుసగా 2 వారాలు ఒక్క ఇతని పాయింట్ కాకుండా వేరే వాళ్ళ పాయింట్ కోట్ చేస్తూ తీసుకున్నాడు. అది కూడా పృథ్వీ పాయింట్ మీద ఒకటి, యష్మి పాయింట్ మీద ఒకటి. ఆ తర్వాత దీంట్లో గౌతమ్ కూడా ఒకసారి చేశాడు, దాన్ని కూడా ఏమంటారు, రెండింటికి డిఫరెన్స్ చెప్తామనండి. గౌతమ్ ఏం చేశాడు, పృథ్వీని నామినేట్ చేస్తూ యష్మి గారి పాయింట్ విష్ణు పాయింట్లో చేశాడు. క్లియర్, 2 వైపులా మాట్లాడదాం. చేస్తే దాన్ని నేను ఎందుకు తప్పట్లేదు, దీన్ని ఎందుకు తప్పడుతానంటే, ఆ పాయింట్ చేసినప్పుడు గౌతమ్ కృష్ణ చాలా బాగా పాయింట్స్ పెట్టాడు. మీరే చూడండి ఎంత హైలైట్గా పెట్టాడంటే, పృథ్వీతో క్లియర్గా పెట్టాడు. అది క్లియర్గా మనకు ఆ రోజు పృథ్వీ చేసిన తప్పని క్లియర్గా ఏంట్రా ఇలా చేశాడు పృథ్వీ, వాళ్ళని ఎందుకు అంటున్నాడు, అంత సీరియస్ అవ్వాలా. ఆ రోజు ఆ సీరియస్ ఎప్పుడో ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. దాంతోపాటుగా అది హౌస్ ముందే జరిగింది. సేమ్ మీరు అనొచ్చు, నిఖిల్ది యష్మి గారి అక్క అనే విషయం హౌస్ ముందే జరిగినప్పుడు ఎందుకు తీసుకురాకూడదంటే, తీసుకురావడం తప్పని ఏమల్లా, కానీ అక్కడ తీసుకుని వచ్చినప్పుడు ఆ పాయింట్స్ గట్టిగా పెట్టాడంటే గట్టిగా పెట్టలేకపోయాడు నిఖిల్. 100% నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరిగినప్పుడు ఆ అక్క అనే పాయింట్లో ఆర్గ్యుమెంట్లో నిఖిల్ ఖచ్చితంగా తెలిపాడు, దట్ ఈస్ ఫర్ షూర్. కాబట్టి అక్కడ ఆర్గ్యుమెంట్లో అతను తీసుకురావడం తప్పుగా, తీసుకొచ్చిన నువ్వు పాయింట్స్ చెప్పలేకపోయినావు. దాంతోపాటుగా పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీ స్మోకింగ్ జోన్కి వెళ్ళాడనేసి నువ్వు నామినేట్ చేసావు కదా, నువ్వు చేసింది ఏంది, ఎగ్గేసింది ఏంది అనేది ఆ తేజ పాయింట్ మీద, తేజ ఆ పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు. కానీ ఇంకా మంచి పాయింట్స్ ఉన్నాయి కదా, తన పాయింట్ అవతలాడు పృథ్వీది రైట్ చేయాలనో యష్మిది రిలేటెడ్గా చేసినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు చేసినప్పుడు ఏమన్నా గౌతమ్ కృష్ణ పృథ్వీకి యష్మి విష్ణుప్రియ రిలేటెడ్గా నామినేట్ చేసినప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడినట్టుగా, కానీ కౌంటర్లు కరెక్ట్గా పడ్డాయంటే కౌంటర్లు కరెక్ట్గా పడలా. ఆ సైడ్ తేజ నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది నిఖిల్కి, అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అది నేను చెప్పిన పాయింట్. ఆ తర్వాత సరికి అదే ఖచ్చితంగా నామినేషన్స్లో 1 వారం అందరూ సిల్లీ రీజన్స్ వేసినప్పుడు మాత్రం ఆ 1 వారం ఖచ్చితంగా చాలా బాగా వేసిన నామినేషన్ రీజన్స్ చూసి కొట్టే తెచ్చని నిఖిల్ వేశాడు. ఆ వీక్లోనే అందరూ స్మోకింగ్ లైటర్ కోసం తగలబెట్టావు ఒక పాయింట్ అని ఆ పాయింట్లో నామినేట్ చేశారు. ఇతను ఒక్కడే ఆ వీక్లో అందరికంటే మంచి పాయింట్లు చెప్పింది, మిగతా అందరూ దారుణమైన పాయింట్లు చెప్పారు. అది వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫస్ట్ వీక్ అనుకుంటాం, అదే ఆ హోటల్ టాస్క్ జరిగిన తర్వాత. అదొక్కటి మిగతా 1-6 సార్లు ఉన్నాయి, కానీ మిగతా టైంలో సేఫెస్ట్ రీజన్స్ చెప్పాడు. అంటే అది కాదు మచ్చా, మనం ఇలా మచ్చా మామ అంటానే స్ట్రాంగ్గా గట్టిగా వాదించి ఫేస్ టు ఫేస్ కాన్ఫ్రంటేషన్ వచ్చేంతగా అంత గట్టిగా ఎప్పుడు చెప్పలేదు. ఇది సోనియా ఇప్పుడు చెప్పడమే కాదు, హౌస్లో ఉన్నప్పుడు అప్పట్లో కూడా చెప్పింది, నువ్వు బాధపడతారు అది ఇది అన్నట్టు సాఫ్ట్గా ఉండబాక మొహం మీద చెప్పడానికి ట్రై చేయని సెన్స్లో చాలాసార్లు చెప్పింది హౌస్లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ రీజన్తో నామినేట్ చేయదగ్గ పాయింట్ ఇక్కడ వరకు వదిలేద్దాం. తర్వాత సోనియా గారి రిలేటెడ్గా సోనియా గారు యష్మి అండ్ నిఖిల్ రిలేషన్ రిలేటెడ్గా ఒక పాయింట్ తీసుకొచ్చాడు. 100% అయ్యా ఇక్కడ ఏం లేదు. సోనియా గారు ఆవిడ ఇంటెన్షనల్గా చేశారు, అన్ఇంటెన్షనల్గా చేశారో తెలియదు, కానీ మొత్తం పెంట పెట్టి అగ్గి మీద గుగ్గిలింగ్ చేసి వెళ్ళిపోయారు క్లియర్గా. అక్కడ ప్రేరణతో నామినేట్ చేసేటప్పుడు గౌతమ్ ప్రేరణ కూడా పడింది, ఇక్కడ యష్మి కూడా మధ్యలో వచ్చేసి మాట్లాడేటట్టుగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆటోమేటిక్గా మొత్తాన్ని గెలికి వదిలేసి నైస్గా బయటకు వచ్చేసారు. టీఆర్పీలు తగలబడిపోతాయి. అది ఆవిడ నెగిటివ్ అవుతారో పాజిటివ్ అవుతారో లైవ్ చూసి కరాకండి ఎవరేమనుకుని నేను చెప్తాను, అది మీకు తెలుసు. కానీ ప్రస్తుతానికి మాత్రం నాకు పాజిటివ్గా అనిపించిన విషయం, మొత్తం మీద టీఆర్పీలు బాగా వస్తాయి, ఎపిసోడ్ రివ్యూలు బాగపోతాయి, దాంతోపాటుగా సీజన్ కూడా మంచి కళ అయితే వచ్చింది, ఇంకా ముందు మంచి కళ రాబోతుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు కూర్చొని నేను ఒక పాయింట్ మాట్లాడతాను, ఇక ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లా. నిఖిల్ది యష్మిది ఆ పాయింట్లో ఇద్దరిది తప్పు ఉంది. వాళ్ళిద్దరు తప్పులో నేను నిన్న యష్మి నిఖిల్ రిలేటెడ్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఆ ఇద్దరిది తప్పు ఉంది క్లియర్గా. ఇక్కడ నేనేం చెప్దాం అనుకున్నా అంటే 99.99% నేను నైట్ రివ్యూలో మాట్లాడతా. ఇప్పుడు ఆ 0.01% మాట్లాడేది ఏంటంటే, యష్మి గారి తప్పు కూడా ఉంది, యష్మి గారు ఫ్లిప్ చేశారు, నిఖిల్ తప్పు కూడా ఉంది. నిఖిల్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది. అంటే మరీ కరాఖండిగా గట్టిగా చెప్పాడు అంటే చెప్పాడు, ఫ్యూ టైమ్స్ చెప్పాడు, కానీ తర్వాత మళ్ళీ క్లోజ్గా ఉన్న విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆశలు పుట్టించినట్టుగా ఉంటుంది. అది ఒక్కటే తప్పించి మిగతా ఇక్కడ డిస్కషన్ పాయింట్ నైట్ లైవ్లో ఏం జరగద్దు అనే దాని మీద నా స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు డిస్కషన్ పాయింట్ ఒకవేళ కానీ నువ్వు అసలు చెప్పనే లేదనేసి యష్మి గారిని వాదిస్తే యష్మి 100% తప్పైపోద్ది, చెప్పాడు కాబట్టి. కానీ ఇక్కడ యష్మి గారిది తప్పు నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎర్లీ అనాలిసిస్లో
నైట్ క్లియర్గా మాట్లాడతా. అతను చెప్పాడు, ఓకేనా. తర్వాత మళ్ళీ కూడా అతను కొంచెం క్లోజ్గా ఉండడం తప్పు, నేను ఆల్రెడీ చెప్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే అసలు చెప్పలేదనే పాయింట్ ఏదైతే వస్తుందో ప్రోమోలో, నువ్వు చెప్పుంటుంటే ఆపిండేవాడిని, చెప్పిన ప్రతిసారి ఆపిన ప్రతిసారి మళ్ళీ వచ్చి ఫ్రెండ్గా అయినా ఉండొచ్చు కదరా అనేసి అనడం. తర్వాత నాకు చాలామంది ఉన్నాను, ఒక 3-4 సిచ్యువేషన్ క్లియర్గా ఉండే ఆ అప్డేట్స్ ఆ ఫుటేజ్ అంతా తీసి పెట్టాను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. ఈవినింగ్ లోపల కానీ రేపు ఉదయం లోపల కానీ పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. దాంతోపాటుగా ఇక్కడ నాకేమనిపించిందంటే ఆవిడ కూడా గేమే ఆడుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సత్య వచ్చి స్టేజ్ మీద కావచ్చు, నీ పాత యష్మిని తీసుకురా అనేసి అనగానే పాత యష్మిని తీసుకురావడం కోసం ఇక్కడ నాకు బాధ అనిపించింది కొంచెం. ఏరా యష్మి గారు ఇలా మాట్లాడారు అన్న పాయింట్ ఏంటంటే లైవ్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తే ప్రోమో చూసి అనిపించింది. ప్రతిసారి నిఖిల్ రిలేటెడ్గా ఏదైనా విషయం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకునే యష్మి గారు ఈరోజు నిఖిల్ రిలేటెడ్గా వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోలేని సిచ్యువేషనే. రెండు వైపులా ఆవిడ వైపు కూడా బ్లేమ్ వస్తుంది కాబట్టి నేను ఆపినానని చెప్పడం. సో ఇది సెన్సిటివ్ టాపిక్కేనబ్బా. ఇది లైవ్ చూస్తే మాట్లాడితే తప్పించి నార్మల్గా మాట్లాడితే అది ఖచ్చితంగా మనం బయాస్డ్గా ఉన్నట్టుగానే. ప్రస్తుతానికైతే నేను ఈ సెన్సిటివ్ మ్యాటర్ మీద యాజ్ ఆఫ్ నో మాట్లాడలేను. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. గట్టిగా మాట్లాడడానికంటే ముందు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా విని దాని దగ్గర కొంచెం ఇంకా పదునైన మాటలు మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. చాలా స్ట్రాంగ్ ఎపిసోడ్ ఇది. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎంత ఫీల్ అయినా నాకు అనిపించింది హార్ట్ఫుల్గా చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. నేను చెప్పేవి రైట్ అని నేను ఎప్పుడు చెప్పట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే. కానీ నాకు నచ్చింది నేను చెప్పలేకపోతే నాకు నిద్ర పట్టదు. మనకంట అంటారు కదా, నేను అబద్ధం ఆడితే నిద్ర పడదని. సేమ్ అంతే, నాకు నచ్చింది నాకు అనిపించింది నేను చెప్పలేకపోతే నాకు 1,000,000 మంది నాకు రివర్స్ అయినా నా వల్ల కాదు. నేను నా మనసును చంపుకోలేను, అది నా ప్రాబ్లం. నేను అంతే. నా ఇది సీజన్ 6లో కూడా నాగార్జున సార్ నా మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడ యాక్సెప్ట్ కూడా చేయలేదు. నేను యాక్సెప్ట్ చేయను. 1,000,000 మంది వచ్చినా నేను కొన్ని యాక్సెప్ట్ చేయలేను. నా మనసుకి నచ్చకపోతే నేను చేయలేను జెన్యూన్గా. ఇప్పుడు యష్మి గారిది నాకు అది నేను నైట్ చెప్తాలేండి. ఓవరాల్గా ఈ రెండింటిలో ఇద్దరిది తప్పు ఉంది. అది ఎంతవరకు ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ ఉంది అనేది నైట్ చూసిన తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఎపిసోడ్ అదరబోతుంది. ఇప్పుడు చూసిన మీరు గోరంతా ఉండేది కొండంతా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే అంతే, ఇంత మించి ఏం మాట్లాడడానికి లేదబ్బా. నేను మాట్లాడా మా పాపను స్కూల్ నుంచి కూడా తీసుకురావాలి, వెళ్ళేసి వస్తాను. ఈరోజు వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంటే అర్ధరాత్రి గుసగుసలో గౌతమ్ రిలేటెడ్గా బీభత్సమైన ఎపిసోడ్ ఉంది. దాని గురించి క్లియర్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా స్టాండ్ అయితే అదే ఉంటుంది. మీరు నన్ను ఎంత నెగిటివ్ చేసినా, ఎంత ట్రోల్ చేసుకున్నా, ఎంత బాధపడ్డా నేనైతే నా స్టాండ్లోనే ఉంటాను.